హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి రంజాన్ సేమియా పాయసం. ఫ్రెండ్స్, మనం రంజాన్ మాసంలో ఉన్నాం కనుక సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఏ ఫెస్టివల్ అయినా ఏ ఈవెంట్ అయినా ఇలా సేమియా పాయసాన్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ముందు మనము లోతైన ఒక డేక్షా స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిని బాగా వేడి చేసుకున్నాక ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలండి. నేనైతే బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి, అదేవిధంగా కిస్మిస్ అనేది వేసుకున్నానండి. ఇవి మనము లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనము 1 గ్లాస్ వరకు నేను సేమియా తీసుకుంటున్నాను అండి. ఇవి ఇంచుమించు ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వస్తే మనకు సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇందులో ఒక 1/2 లీటర్ వరకు మనము చిక్కటి పాలను వేసుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నానండి. 2 గ్లాసుల పాలను వేసుకోవాలా. అదేవిధంగా ఇదే గ్లాస్ కొలతతో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది ఒక పొంగు వచ్చే వరకు మనము ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో అదే గ్లాస్తో నేను 1/2 గ్లాస్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే మీరు షుగర్ని స్కిప్ చేసి ఈ షుగర్ ప్లేస్లో బెల్లాన్నైనా మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉడికితే మనకు సరిపోతుందండి. ఇప్పుడు 2 నిమిషాల ముందు మనము జీడిపప్పు పలుకులు అనేవి ఫ్రై చేసుకొని జీడిపప్పు పలుకులు అనేవి వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేడివేడిగా మనము ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పాయసం అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఎలాంటి ఫెస్టివల్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏ ఒకేషన్లో అయినా మనము అప్పటికప్పుడే ఇలా వేడివేడిగా తయారు చేసుకొని తీసుకునే సేమియాని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఫుడ్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి, మీరు సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.